యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివే గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంత. ప్రేమ గీతం, పవిత్ర గీతం, ప్రణయ గీతం, పరలోకపు గీతం, అదే మన పరమగీతం. పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే ఈ శీర్షికను బట్టి దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించటానికి చేరి వచ్చినటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ సంఘాలు బాగున్నాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీలో అనేకులు కార్యక్రమాలను వీక్షించి ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారు. మీ ప్రార్థన అవసరతలను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మర్చిపోవద్దు, నా కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రార్థించగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అవును, ఇది ప్రేమ గీతం, ప్రణయ గీతం, పరలోకపు గీతం, పరిశుద్ధ గీతం, పవిత్ర గీతం, మన పరమగీతముల గ్రంథము. ఇంతటి చక్కటి ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ ప్రేమ, ఈ ప్రణయం, ఈ పవిత్రత ఎవరి మధ్యలో అంటే స్త్రీ పురుషుల మధ్య కాదు ప్రియులారా, లోకములో మనుషుల మధ్య కాదు ప్రియులారా, కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు సంగమనబడిన మన మధ్యలో ఈ ప్రేమ కొనసాగుతూ ఉన్నది. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని, పవిత్రమైనటువంటి ప్రణయ గ్రంథాన్ని, పరలోకపు గ్రంథాన్ని చదవటానికి, ధ్యానించటానికి, ఇటు కార్యక్రమము ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ మహోన్నతమైన కృపను బట్టి, సమయమును బట్టి మరొకసారి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. రండి, పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 7, 8 వచనాలు. ముందుగా 7వ వచనం చదువుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో, నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను. ప్రభునందు ప్రియులారా, ఈ పరమగీతముల గ్రంథములో అద్భుతమైనటువంటి విషయాలు గత కార్యక్రమంలో నుండి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. యెరూషలేము కుమార్తెలు, యెరూషలేము, బబులోను, ఇలాగా అనేకమైనటువంటి నూతన విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియులారా, ఈ వచనంలో రాయబడింది నా ప్రాణప్రియుడా అని ప్రియురాలు పిలుస్తున్నట్లుగా మనము చదువుతూ ఉన్నాం. నిజమే, ప్రాముఖ్యంగా ఈ గ్రంథంలో ప్రియుడు, ప్రియురాలు కనిపిస్తూ ఉన్నారు. వీరిద్దరే కథానాయకులుగా ఈ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నారు. ఆ ప్రియుడు ఎవరో గత కార్యక్రమాలలో మనము నేర్చుకున్నాము, మళ్ళీ మనము ధ్యానించబోతున్నాం. ప్రియురాలు ఎవరో గత కార్యక్రమాలలో మనము నేర్చుకున్నాము, మళ్ళీ ధ్యానించబోతున్నాం. అయితే ప్రియులారా, ప్రియురాలు అనబడినటువంటి షూలమ్మితి, ఈ ప్రియురాలు ప్రాణప్రియుని ఇలా పిలుస్తుంది. నా ప్రాణప్రియుడా, నీ మందును ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో, నాతో చెప్పుము. ఈ మాట చాలా ఆసక్తికరమైనటువంటి మాట. ప్రాణప్రియుణ్ణి పిలుస్తూనే నీ మందును నువ్వు ఎచ్చట మేపుతున్నావు, దయచేసి నాకు తెలియపరచుము. మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో, దయచేసి నాతో చెప్పుము, నేను కూడా వచ్చి ఆ మందలో కలుస్తాను అన్నటువంటి మాట ఈ యొక్క వచనంలో మనము శ్రద్ధగా గమనిస్తున్నాం. ప్రియులారా, ప్రియురాలి యొక్క ఆసక్తి చూడండి.
ప్రియురాలి యొక్క ఆశ ఎంత తీవ్రంగా కనబడుతుందో, అయ్యా నా ప్రాణప్రియుడా, నీ మందను నువ్వు ఎచ్చట మేపుతున్నావో నాకు తెలియపరిచినట్లయితే నేను వచ్చి ఆ మందతో కలిసి నేను కూడా మేస్తాను అన్నటువంటి ఒక అద్భుతమైన ఆసక్తికరమైనటువంటి మాట ప్రియురాలు మాట్లాడుతూ ఉండడము ఇక్కడ మనము ధ్యానిస్తున్నాం. నా ప్రియమైన సంగమా, మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము పోగు చేయబడతాము. ఎన్నో సంఘాలు భూమి మీద ఉన్నాయి, ఎన్నో పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. కానీ రెండవసారి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యోహాను సువార్తలో అన్నాడు, నేను ఏ రీతిగా అయితే వెళ్తున్నానో తిరిగి అదే రీతిగా వస్తాను, నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరుస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. ఆ పరలోకంలో మనకు నివాసములు సిద్ధపరుస్తున్నాడు ఆయన. మనం ఉండటానికి బంగారపు వీధులు, చక్కటి సామ్రాజ్యము, చక్కటి నివాసములు సిద్ధపరుస్తున్నాడు ఆయన. అవి సిద్ధపరిచిన వెంటనే వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన రావటమే మనము రెండవ రాకడని పిలుస్తున్నాం ప్రియులారా. ఆయన రెండవసారి లోకానికి వచ్చినప్పుడు మనందరము ఏ సంఘానికి వెళ్ళినా, ఏ దేశపు వారమైనా, ఏ ప్రాంతపు వారమైనా ఆయన ఎదుట మనము పోగు చేయబడతాం. పోగు చేయబడినప్పుడు ఆ మందను రెండు భాగాలుగా విభజిస్తాడు ఆయన. గొర్రెల్ని ఒకవైపున, మేకల్ని ఒకవైపున, గోధుమల్ని ఒకవైపున, గురుగుల్ని ఒకవైపున, బుద్ధి కలిగిన వారిని ఒకవైపున, బుద్ధి లేని వారిని ఒకవైపున. ఇవన్నీ కూడా మనము గత కార్యక్రమాలలో విన్నాము, నేర్చుకున్నాం ప్రియులారా. ఈ రోజున షూలమ్మితి ప్రియురాలు అడుగుతా ఉన్నది ప్రియునితో, నీ మందును నువ్వు ఎక్కడ మేపుతున్నావో నాకు చెప్పు, నేను కూడా నీ మందులో కలుస్తాను, నీ మందుతో పాటుగా నేను కూడా మేస్తాను అన్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాట. ప్రియ సంగమా, ఒకసారి మనం మార్కు సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాలు మనము ధ్యానము చేసుకున్నట్లయితే, ఇక్కడ పుట్టుకతోనే దయ్యము పట్టినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ దయ్యము పట్టినటువంటి వాడు మరి యేసు ప్రభువు వారు దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు, సమాధులలో ఉన్నటువంటి వాడు ఆయనకు ఎదురుగా వచ్చి అంటున్నాడు, ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలోను కొండలలోను కేకలు వేసేటటువంటి వాడు, దురాత్మ చేత పీడింపబడుతున్నటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు కనబడగానే ఆయనతో అంటున్నాడు, సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? వాడు ఎంతో భయంకరమైనటువంటి ప్రవర్తన, కాళ్ళు చేతులు కట్టేసినప్పటికీ వాటిని తెంపుకొని తన ప్రాణాన్ని గాయపరుచుకునేవాడు, తనను తాను శిక్షించుకునేవాడు, కఠినంగా మరి ఎంతో భయంకరంగా గాయపరుచుకునేవాడు. ప్రియులారా, యేసు ప్రభువారిని చూడగానే నాతో నీకేం పని అన్నటువంటి మాట మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాల్లో మనము చూసినట్లయితే, అక్కడ ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు యేసు ప్రభువారితో అంటున్నాడు, నాతో నీకేమి పని? ఈరోజు ప్రియులారా, చాలామంది దేవుని సంఘాలలో ఇలాంటి మాట మాట్లాడేటటువంటి వారు చాలామంది ఉంటాడు. సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుకొనుచున్నానని బిగ్గరగా కేకలు వేసను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. అప్పుడు ఆయన అడిగాడు, నీ పేరేమని అడగగా వాడు అంటున్నాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పాడు. ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారలారా, ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనం అంటించుకుంటూ ఉన్నాం, ఈ లోకములో ఉన్న పాపాన్ని మనం అంటించుకుంటూ ఉన్నాం. ప్రభువును మనం ఎదుర్కొనాలని, ప్రభువును మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించాలని మనలో ఆశ ఉన్నదా? షూలమ్మితి అంటుంది, నీ మందను నువ్వు ఎచ్చట మేపుదువో నాకు తెలియపరిచినట్లయితే నేను ఆ మందలో కలిసి మేస్తాను అన్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాట. ఇది మొదటి భాగం ప్రియులారా. 2 భాగాలుగా మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆ మాటలో ఆమె ఆసక్తి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ దయ్యము పట్టినటువంటి వాడు, అపవిత్రాత్మ కలిగిన వాడు యేసు ప్రభువారితో అంటున్నాడు, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకుము అని వాడు దేవుని దగ్గర బ్రతిమలాడడం మనము చూస్తున్నాం ప్రియులారా. ఈ రోజుల్లో లోకంలో విశ్వాసులైనటువంటి వారు, నామకార్థంగా జీవించేటటువంటి వారు కూడా ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, క్రీస్తుని పోలి జీవించేటటువంటి అనుభవము చాలామందికి లేదు ప్రియులారా. క్రీస్తు వలె జీవించటానికి సంసిద్ధులుగా లేరు ప్రియులారా. నామకార్థంగా భక్తి చేస్తున్నారు, నామకార్థంగా క్రైస్తవులుగా ఉంటున్నారు, నామకార్థంగానే పిలువబడుతూ ఉన్నారు. దేవుని యొక్క క్రియలు వారి జీవితంలో కనిపించట్లేదు. ఈ మనుషుడు ఆ సాతానుడికి అలవాటు పడిపోయినటువంటి రీతిగా అనేకమైనటువంటి దయ్యాలు, అపవిత్ర ఆత్మలు వారిలో ఉన్నాయి.
వాడు అంటున్నాడు, నన్ను బాధపరచుకుము. అంతకు ముందు వచనాల్లో మనము చూస్తే 5వ అధ్యాయము మరి చూడండి 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునేవాడంట. చూసారా, సాతానుడు ఆ యొక్క వ్యక్తిని అలాగా అంధకారంలోనికి నెట్టేశాడు. వాడు తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు కనబడగానే, నన్ను బాధపరచకయ్యా, నాతో నీకేం పని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు చాలామంది ఇలాంటి అనుభవములోనే ఉన్నారు. సంఘాలలో విశ్వాసులు కొంతమంది బహుశా ఇలాంటి అనుభవములోనే ఉన్నారేమో. అయ్యా, నాతో నీకేం పని, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, నా జీవితం ఏదో నేను జీవిస్తాను, నాతో నీకేం పని అయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవయ్యా, ఇక నేను ఇలాగనే ఉంటానయ్యా అనేటటువంటి అనుభవంలో కూడా చాలామంది ఉన్నారేమో. అపవిత్రాత్మ పట్టినవాడు వాడైతే మనలో ఎన్ని వ్యసనాలు ఉన్నాయి, ఎన్ని బలహీనతలు ఉన్నాయి, అది కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, మన బలహీనతలు ఏంటి, మన వ్యసనాలు ఏంటి, మన అలవాట్లు ఏంటి, మన జీవితం ఎలా ఉన్నది, మన క్రియలు ఎలా ఉన్నాయి, వారములో దేవుని మందిరములో ఎలా కనబడుతున్నాం, వారమంతా మిగతా రోజుల్లో మనం ఎలా కనబడుతున్నాం, వారమంతా కూడా మన భక్తి ఎలా ఉన్నది, ఆ దేవుని మందిరానికి వెళ్ళిన రోజున మన భక్తి ఎలా ఉన్నది, ఒకసారి మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? నీ బలహీనతలోనే ఉన్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని బిడ్డగా జీవించాలనుకుంటున్నావు, కానీ నీ బలహీనతల్ని నువ్వు విడిచిపెట్టట్లేదు. పాపంలో జీవిస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపోయి ఆ పాపంలోనే ఉంటున్నావు, పాపాన్ని విడిచిపెట్టట్లేదు. ఇక్కడ మళ్ళీ దేవుని యొక్క గుంపులో ఉన్నటువంటి వాడిగా నేను కనబడుతున్నావు, కానీ నీ పాపాలు విడిచిపెట్టడానికి నీకు మనసు ఒప్పట్లేదు. వాడు సేన అంటున్నాడు, నాతో నీకేం పని. ఈరోజు మనము కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నామేమో, నాతో నీకేం పని అని. ప్రియులారా, దేవుని మందిరానికి క్రమంగా వచ్చినంత మాత్రాన నువ్వు భక్తుడు అనిపించుకోవు, అది సరిపోదు. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, ఆయన రక్తములో నీ పాపాలు కడిగి వేసుకోవాలి. ఒకసారి మనము ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం గమనించినట్లయితే, 14వ వచనంలో ప్రాముఖ్యంగా తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు కనబడుతున్నారు. ఎవరయ్యా వీరు అంటే, వారు గొర్రెపిల్ల రక్తములో తమ పాపములు కడుగు వేసుకున్నటువంటి వారు, తమ వస్త్రాలు ఉదుక్కున్నటువంటి వారు. ప్రియులారా, ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇదిగో దేవుని రక్తంలో నీ పాపాలు కడగబడకపోయినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో నీవు నీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టకపోయినట్లయితే, దేవుని వాక్యాన్ని విని గైకొని ఆ ప్రకారంగా నీవు జీవించకపోయినట్లయితే, నీ జీవితంలో భయంకరమైనటువంటి ప్రమాదం ఒకటి జరగనై ఉన్నది. షూలమితి చూడండి, నీ మందను నువ్వు ఎక్కడ మేపుతావో నాకు తెలియపరిచినట్లయితే నేను వచ్చి ఆ మందలో కలిసి మేస్తాను. ఒక మాట గమనించాలి ప్రియులారా, మందను ఎక్కడ మేపుతారు చెప్పండి, మందను ఎక్కడ మేపగలము చెప్పండి. ప్రియుడు తన మందను సంఘములోనే కదా పోషించేది, మేపేది. కానీ ఈ రోజున చాలామంది దేవుని మందిరానికి రావటానికి మనసు సంసిద్ధముగా చేసుకోవట్లేరు. ప్రియులారా, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుని మందిరానికి రమ్మని ఎవరైనా ఆహ్వానిస్తే వారిని చులకన చేస్తూ మాట్లాడుతున్నారు, వారిని హేళన చేసి మాట్లాడుతున్నారు, వారిని అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. ప్రియులారా, ఎందుకని? దేవుని మందిరానికి రమ్మన్న కారణమును బట్టే. చూసారా, దేవుని మందిరానికి వస్తే నీకేమవుతుంది? నీ ఆధ్యాత్మిక జీవితము బలపరచబడుతుంది కదా, నీ శరీరానికి నీ ఆత్మీయ జీవితానికి ఉన్నటువంటి మలినము దేవుని వాక్యమనబడిన సబ్బు ద్వారా కడగబడుతుంది కదా, నీ జీవితము పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి దేవుని కొరకు అలంకరింపబడుతుంది కదా. అది ఎప్పుడైనా గమనించావా? కానీ మళ్ళీ నువ్వు మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో దేవుని మందిరానికి రమ్మంటున్నారు అని వారిని గూర్చి చిన్న చూపులు చూసి లేదా చిన్న చూపులు చేసి మాట్లాడేటటువంటి విషయంలో నువ్వు దిగజారిపోతున్నావేమో ఒకసారి ఆలోచించు. ప్రియులారా, దేవుని మందిరానికి రమ్మనడం, ఇదిగో అక్కడ ఆ మందులో కలిసి నీవు కూడా పోషింపబడాలనే కదా. ప్రియురాలనబడిన షూలమితి ప్రాణప్రియుడితో అంటుంది, అయ్యా నీవు నీ మందని ఎక్కడ మేపుతావో నాకు తెలియపరచయ్యా, నేను వచ్చి నేను మేస్తానయ్యా అని అంటుందంటే ఎంత ఆసక్తికరమైనటువంటి మాట, సత్యములోనికి నడిపించేటటువంటి మాట. ప్రియులారా, దేవుని మందిరములో నీవు పోషించబడతావు, దేవుని వాక్యమును బట్టి నీవు పోషించబడతావు. ఇక లేకపోతే నీకు ఆధారం ఎక్కడ?
నీకు పోషణ ఎక్కడ? అది గమనించావా? షూలమ్మితి శ్రద్ధగా అంటుంది, నీ మందను నువ్వు ఎచ్చట మేపుదువో నాతో చెప్పుము, నేను వచ్చి వాటితో కలిసి మేస్తాను అన్నటువంటి మాట. ఇక్కడ గమనించినట్లయితే రెండవ మాట, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము, ముసుగు వేసుకొనిన దానని నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? మధ్యాహ్నమున నీడకు ఎక్కడికైతే తీసుకుని వెళ్తావో ఆ విషయాన్ని నాతో చెప్పుము. మధ్యాహ్నమున. ప్రియులారా, ఈ లోకములో మానవుని యొక్క ప్రయాసం అంతయు వ్యర్థమే, సూర్యుని క్రింద జరుగు ప్రతి క్రియ వ్యర్థమే అన్నాడు భక్తుడు. మరి అలాంటి మనలము ప్రియులారా, ఈరోజు గమనించినట్లయితే మధ్యాహ్నమున ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఎండ వేడికి తట్టుకోలేక నీవు నీ మందను నీడకు తీసుకొని వెళ్తావు కదా, అక్కడ ఆ చోటేదో నాకు చూపిస్తే నేను కూడా వస్తానయ్యా అని షూలమ్మితి మాట్లాడుతుంది. అంటే ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది! ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకములో ఎండ తగిలిన దాననై నేను నల్లనిగా మారిపోయాను అంటుంది షూలమ్మితి. ఎండ తగలడం అంటే సూర్యుని యొక్క ఎండ మాత్రమే కాదు. ఈ వాక్యములో, ఈ గ్రంథములో రాయబడినటువంటి మాట, ఈ లోకములో నీవు జీవిస్తున్నావు, ఈ లోక ఆశలతో నువ్వు బ్రతుకుతున్నావు. కొన్ని సందర్భాల్లో ధన వ్యామోహాలతో, రకరకాలైనటువంటి లోక సంబంధమైన ఆలోచనలతో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు, నువ్వు చిక్కబడిపోయావు ప్రియులారా. దానిలో నువ్వు పాపములో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ లోకమనే ఆశల చేత కొట్టుమిట్టాడుతున్నావేమో, కొట్టుకుపోతున్నావేమో, ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటించుకుంటున్నావేమో. అదే నీకు నల్లనిది. నేను ఎండ తగిలిన దానను, కానీ ఇప్పుడు సౌందర్యవంతురాలను. ఎందుకని? ఎవరి వలన? నా ప్రాణప్రియుడు వలన అని ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. ప్రియులారా, నీవు పాపాన్ని బట్టి, లోకములో ఉన్న మాలిన్యాన్ని బట్టి, నీ బలహీనతల్ని బట్టి, నీ వ్యసనాలను బట్టి అవమానించబడ్డావు లోకములో, హేళన చేయబడ్డావు లోకములో, దిగజారిపోయి అందరి చేత విసర్జింపబడ్డావు. సంఘంలో గౌరవం లేదేమో, సమాజంలో, కుటుంబాల్లో విలువలు మర్యాదలు లేవేమో. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, నా ప్రియుడా, నీవు నీ సౌందర్యమును బట్టి, నిన్ను బట్టి నేను సౌందర్యవంతురాలుగా మార్చబడగలుగుతాను అని షూలమ్మితి చెబుతున్నట్లుగా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పాపాలను విడిచిపెట్టినప్పుడు, నీ బలహీనతల్ని విడిచిపెట్టినప్పుడు, ఆ ఎండలో నుంచి బయటికి వచ్చినట్లయితే, అంటే పాపములో నుంచి నువ్వు పరిశుద్ధతలోనికి వచ్చినట్లయితే, ఇక నీకు గౌరవము మర్యాదలు దక్కుతాయి. క్రీస్తుని బట్టి నీ గౌరవము పెరుగుతుంది, నీ విలువ పెరుగుతుంది. తలగా నియమించుతాడు నీ నాయన. సమాజంలో, సంఘంలో, నీ కుటుంబంలో ఆయన ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఎప్పుడో తెలిసినా ఆ ఎండలో నుంచి నువ్వు బయటికి రాగలిగిన అనుభవములోనికి నువ్వు రావాలి. అప్పుడు జరుగుతుంది కార్యం. షూలమ్మితి అంటుంది, మధ్యాహ్నమున నీడకు ఎక్కడికి తోలుతావో నాకు చెబితే నేను వస్తాను అంటుంది. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఈ మాట నీ జీవితంలో, నా జీవితంలో చెప్పగలగాలి. మన పాపాలు విడిచిపెట్టి, మన బలహీనతల్ని విడిచిపెట్టి, మన వ్యసనాలు విడిచిపెట్టి, మన నోటి మాట, మన క్రియలు, మన నడవడిక, మన ప్రవర్తన సమస్తమును విడిచిపెట్టి ఆ నీడకు నువ్వు వచ్చినట్లయితే, నీడ ఎక్కడుందండి? నీడ ఎక్కడ దొరుకుతుందండి? భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు, నీ మందిరంలో పిచ్చుకలకు స్థలము దొరికిందయ్యా అని ఆయన మందిరాన్ని చూడాలని ఆశ ఆయన వ్యక్తపరుస్తుంటాడు. ప్రియులారా, నీవే నాకు ఆశ్రయ దుర్గము అంటాడు ఆయన. అవును, ఆయనను ఆశ్రయించు నరుడికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయన ఆశ్రయంలోనికి నువ్వు రాగలగాలి, ఆయన నీడలోనికి నువ్వు రాగలగాలి. అప్పుడు ఎండ తగిలే ప్రమాదం నీకు ఉండదు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీ పాపాలు కడగబడతాయి, నువ్వు పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు. సేన అనే వ్యక్తి అంటున్నాడు, నాతో నీకేం పని? నన్ను విడిచిపోమని ఆజ్ఞాపించొద్దు, నువ్వు వెళ్ళిపో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నన్ను విడిచిపెట్టు అని అంటున్నాడు. కానీ ఆయనలో నుండి అపవిత్రాత్మ వెళ్ళిపోయినప్పుడు ఎండలో నుంచి నీడలోనికి రాగలిగాడు ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపములో నుంచి పరిశుద్ధతలోనికి నువ్వు రావాలని కోరుకుంటున్నావా? నీ బలహీనతల్ని విడిచిపెట్టి నువ్వు బలవంతుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధపరచబడాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు నీడలోనికి రావాలి. ఆ నీడ ఏదో కాదు, మన సంఘమే. ఆ మంద ఎక్కడ మేపడమో కాదు, మన సంఘములోనే ఆ మంద మేపబడుతుంది. ఆ నీడ ఎక్కడో లేదు, మన సంఘములోనే ఉన్నది. అయితే సంఘానికి రమ్మని దేవుని సేవకులు కానీ, దేవుని యొక్క విశ్వాసులు కానీ నీతో చెప్పినప్పుడు దయచేసి కసురుకోవద్దు, విసుక్కోవద్దని దేవుని పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే, నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలననే మాట మనం గమనించినట్లయితే ప్రియులారా,
జతకాండ్లు మందల్ని మేపుతూ ఉన్నారు. ఆ జతకాండ్లు ఎవరో కారు, మరి దేవుని యొక్క దూతలు మాత్రమే. ఇక మనం రెండవ భాగానికి వెళ్ళిపోదాం. రెండవ భాగం ఏంటంటే 1వ అధ్యాయము 8వ వచనం, రెండవ భాగం చదువుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లల్ని మేపుము. ప్రియులారా, శ్రద్ధగా గమనించాలి. మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లల్ని మేపుము. మేకపిల్లలు ఎవరు? ఈ మేకపిల్లలు. ఈరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అద్భుతమైన లోతైన విషయాన్ని తెలుసుకుంటున్నాం. మేకపిల్లలు దేవుని మందిరానికి వస్తారు. ఎన్నో రోజులుగా, ఎన్నో వారాలుగా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తారు ప్రియులారా. కానీ యేసు ప్రభువు వారిని స్వరక్షకునిగా అంగీకరించరు. మళ్ళీ చెప్పమంటారా? దేవుని మందిరానికి క్రమంగా వస్తారు, ఎన్నో వారాలుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా. కానీ యేసు ప్రభువు వారిని స్వరక్షకునిగా అంగీకరించరు. అంటే రక్షణ పొందుకోరు, మారు మనసు పొందుకోరు, నీటి బాప్తిస్మం పొందుకోరు. పైగా వారికి సువార్త ప్రకటింపబడతా ఉంటే, రక్షణ పొందుకోమని వారికి హెచ్చరికలు జారీ చేయబడతా ఉంటే, వారు చెప్పే మాట ఏంటంటే, లేదయ్యా నాకు ఇంకా కొంచెం సమయం కావాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా నేను పాపములో జీవించాలి, ఇంకా నేను లోకాన్ని అనుభవించాలి, ఇంకా లోక సంబంధంగా జీవించాలి. సమయం వచ్చినప్పుడు బాప్తిస్మం తీసుకుంటాను, సమయం వచ్చినప్పుడు మారు మనసు రక్షణ పొందుకుంటాను. చూసారా ప్రియులారా, దేవుని మందలో ఉంటున్నారు కానీ వారు నిజంగా దేవుని మంద కారు. రక్షణ పొందుకోలేరు, మారు మనసు పొందుకోలేరు, యేసు ప్రభువు వారిని స్వరక్షకునిగా అంగీకరించలేరు. యేసు ప్రభువు వారు ఇచ్చిన రక్తమును బట్టి తమ పాపాలు కడిగి వేసుకోలేరు, వస్త్రాలు ఉదుక్కోలేరు, యేసు ప్రభువు వారు ఇచ్చే తెల్లని వస్త్రాలు ధరించుకోలేదు. కానీ మందులో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు రక్షింపబడకుండా, మారు మనసు పొందుకోకుండా, దేవుడిచ్చిన తెల్లని వస్త్రాలు ధరించుకోకుండా నువ్వెంతకాలము దేవుని మందిరానికి వెళ్ళినా ప్రయోజనము లేదు. కానీ షూలమిత్తుతో ప్రాణప్రియుడు అంటున్నాడు, నీవు మంద కాపరుల గుడారాల యొద్దకు వచ్చి నీ మేకపిల్లల్ని మేపు, నీ మేకపిల్లల్ని మేపు. ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోలేదో, ఎవరైతే ఇంకా బాప్తిస్మం తీసుకోలేదో, ఎవరైతే ఇంకా తమ పాపాలు కడుక్కొని ఆ తెల్లని వస్త్రాలు ధరించుకోలేదో, వారిని కూడా ఆ మందిరములో, ఆ సంఘములో మేపుము అని చెబుతున్నాడు ప్రియురాలితో. మళ్ళీ పైకి వెళ్ళిపోదామా? ఏమని పిలుస్తున్నాడు? నారీమణి సుందరి, అది నీకు తెలియదా? మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము అంటున్నాడు. అద్భుతమైనటువంటి మాట. మందల అడుగుజాడలను బట్టి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎంతో అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు ప్రియులారా. ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు ప్రియురాలతో? ప్రియుడు అంటున్నాడు కదా ప్రియురాలతో, సుందరి నారీమణి, ఎక్కడ మందని మేపుతానో నీకు తెలియదా? మధ్యాహ్నమున నీడకి ఎక్కడికి తీసుకుని వెళ్తానో నీకు తెలియదా? ఆ చిరునామా నీకు కావాలి అంటే, ఆ అడ్రస్ నీకు కావాలి అంటే, ఆ మందల అడుగుజాడలను బట్టి నువ్వు పొమ్ము అంటున్నాడు ఆయన. భక్తుడే మనకు ఒక ప్రాముఖ్యమైన మాట హెచ్చరిక చేస్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కదా, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని. సంఘమా, సంఘములోని విశ్వాసులారా, భక్తులుగా జీవిస్తున్నారు, సంఘములో మాత్రమే భక్తులుగా కనబడుతున్నారు. బయట మీ జీవితం ఎలా ఉన్నది? మందలో ఉన్నట్టుగానే ఉన్నావు, కానీ మందలో నామకార్థంగా జీవించట్లేదు. ఈరోజు వాక్యాన్ని వక్రీకరించి ఒక వక్ర సంతానం ఒకటి తయారైంది ప్రియులారా. దేవుని సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే దానిని వక్రీకరించే వక్ర సంతానం ఈ రోజున ఒకటి తయారైపోయింది. విశ్వాసులను వాక్యములో నుంచి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాక్యంలో నుంచి పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో చూడు, ఈ వాక్యం నీకోసమే కావాలని విశ్వాసులను బలపరచవలసినటువంటి వారు విశ్వాసులను ఆయాసపరుస్తూ, వారిని హేళన చేస్తూ, వారిని బలహీనపరుస్తూ విశ్వాసములో నుండి నెట్టివేసే ప్రయత్నము సంఘాలలో జరుగుతుంది. అలాంటి వారితో జాగ్రత్త. నామకార్థంగా జీవిస్తున్నావా? నామకార్థంగా భక్తి చేస్తున్నావా? నీకు క్షమాపణ దొరకదు, నీకు పాప క్షమాపణ దొరకదు.
నీ పాపాలకు విమోచన కలగదు, నీ యొక్క పాపాలు ఆ రక్తంలో కడగబడవు. ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు ప్రియులారా మనం గమనించినట్లయితే, షూలమ్మితి అంటుంది, నీ మందలు ఎక్కడ మేపుతావో నాకు చెప్పుము, నేను అక్కడికి వస్తాను. మధ్యాహ్నమున నీడకి ఎక్కడికి తోలుతావో నాకు చెప్పుము, నేను అక్కడికి వస్తాను అని అడిగిన 2 మాటలకు ప్రభు ప్రాణప్రియుడు ఒక సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం ఏంటంటే, మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. ఆ మంద కాపరుల గుడారముల యొద్ద దేవుని సేవకులు, దేవుని దాసులు, దేవుని జనులు వాక్యాన్ని బోధించే ఆ సంఘం యొక్క గుడారముల యొద్ద నీ మేకపిల్లల్ని కూడా మేపుము అని చెప్పినట్లుగా, ప్రియులారా సంఘమనబడిన మనం అందరము షూలమ్మితిగా ఒక మాట ప్రభు దగ్గర అడుగుదామా? ప్రభువా, మా ప్రియుడా, నీ మందల్ని నీవు ఎక్కడైతే మేపుతావో నీ మందిరంలోనికి నేను వస్తాను, నీ మందిరములో నేను పోషింపబడతాను, మేకపిల్లల్ని సైతము పోషిస్తాను. ఆ మేకపిల్లలు నీ ఆత్మీయ ఆహారమును భుజించినప్పుడు బలమును పొందుకొని, శక్తిని పొందుకొని, దేవుని వాక్యమును బట్టి వారి జీవితాలు మార్చుకొని, రక్షణ పొందుకొని, మారుమనసు పొందుకొని మీ రాజ్యంలో ప్రవేశించగలుగుతారు అని. నీవు మాత్రమే రావటం కాదు, నీవు వస్తూ ఆ మేకపిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఆ గుడారముల దగ్గర పోషించినట్లయితే నీకు రక్షణ దొరుకుతుంది, ఆ మేకపిల్లలకు కూడా రక్షణ దొరుకుతుంది. షూలమ్మితి వలె అలాంటి నిర్ణయం మనమందరము తీసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంద ఎక్కడ మేపుతావో అని షూలమ్మితి అడిగినప్పుడు మీరు చిరునామా తెలియపరిచినట్లుగా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అని మాకు భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి వాక్యములో సెలవిచ్చిన రీతిగా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు. షూలమ్మితిగా మేమందరము కూడా మీ మందిరములో పోషింపబడినట్లుగా నారీమణి, సుందరి అని మమ్మల్ని పిలిచి ఈ గొప్ప కార్యక్రమాన్ని మాకందరికీ కూడా అందించి మాకు ఆధ్యాత్మిక మెలకువని కలుగ చేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, ఆధ్యాత్మికంగా బలపరచండి, మీ పోషణలోనికి నడిపించండి. నాయనా మీ యొక్క ఆహారమును బట్టి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రార్థన అవసతులు కలిగిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు, రక్షకుడు, విమోచకుడు, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులకును, సార్వత్రిక సంఘానికిని, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. God bless you.